12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేక ఏర్పాట్లయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. మరి 6 నుండి 8వ తారీఖు వరకు కూడా ఈ కుంభాభిషేక ఏర్పాట్లయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అసలు కుంభాభిషేకం గురించి విశిష్టత ఏంటో మనతో అర్చకులు ఉన్నారు, మాట్లాడదాం. స్వామి చెప్పండి, 12 సంవత్సరాలకు ఒకసారి కూడా వస్తుందని చెప్తూ ఉన్నారు. ఏంటి మహాకుంభాభిషేకం యొక్క విశిష్టత? శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ కుంభాభిషేకం అనేటువంటిది ప్రతి 12 సంవత్సరాలకి కూడా చేయమన్నటువంటి ఆగమశాస్త్ర నిబంధన. అది ఎందుకనగా సంప్రోక్షణ, లఘు సంప్రోక్షణ, మహాసంప్రోక్షణ, వీటన్నిటి తర్వాత పవిత్రోత్సవాలు ఇవన్నీ కూడా అంతర్గతంగా ప్రతి సంవత్సరం కూడాను జరుగుతూనే ఉంటాయి. శుద్ధ్యర్థం అంటే రకరకాలైనటువంటి దోషాదులు ఉన్నందువలన అవన్నీ పోగొట్టేందుకు, శుచి పెరిగేందుకు, తర్వాత తద్వారా ఆ యొక్క యంత్రానికి పవిత్రత పెరిగి దాంట్లో శక్తి పెరిగే నిమిత్తంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే వీటన్నిటికీ కూడా ఇంకా మించి 12 సంవత్సరాలకు ఒక మాట కుంభాభిషేకం కూడా చేయమని చెప్పి మనకు ఆగమశాస్త్రంలో చెప్పబడింది. కుంభంలో సూర్యుడు ఉండగా చేసేది, కుంభరాశిలో సూర్యుడు ఉండగా చేసేదాన్ని కుంభాభిషేకం అని కూడా ఒక పేరున్నది. దానికి కూడా అది కూడా ఒక విశిష్టత ఉన్నది. వీటన్నిటినీ పురస్కరించుకొని శ్రీ కంచి కామకోటి పరమాచార్య అయినటువంటి విజయశంకర సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహం, వారి యొక్క ఆదేశం, వారి యొక్క సూచనల మేరకు తిరిగి మళ్ళా 12 సంవత్సరాలు దాటిపోయిన కారణంగా మళ్ళా కుంభాభిషేకం చేయడానికి అధికారులు సంప్రదించి నిర్ణయించడం జరిగింది. ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? 12 నదుల నుండి కూడా డిఫరెంట్గా నదుల నుంచి నీటిని తీసుకొచ్చి అభిషేకం చేస్తూ సంప్రోక్షణ చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. సో విశిష్టత ఏంటి? అదే దీనికి బాగా ఎక్కువ ఏంటంటే ఈ 12 సంవత్సరాల్లో జరిగినటువంటి తెలియకుండా కొన్ని తెలిసి జరిగేటువంటి అశుచి ఇటువంటి వాటిలన్నీ పోగొట్టి ఆ యొక్క యంత్రానికి శక్తి పెరిగే నిమిత్తంగా అనమాట. అంటే మనం అసలు చెప్పాలంటే ఈ సెల్ ఫోన్కి ఛార్జ్ చేసినట్లుగా అనమాట. ఆ యంత్రానికి శక్తి పెరిగే నిమిత్తంగా ఈ 12 సంవత్సరాలకు ఒక మాట కుంభాభిషేకం అనేది చేయాల్సిన విధి ఆగమశాస్త్రం విధించింది. అందులో భాగంగానే మనం చేయడం జరుగుతుంది. దీనికి ఏంటంటే సముద్రాలు, అలాగే మనకి అవకాశం ఉన్నంత వరకు అన్ని రకాల నదుల నుంచి కూడాను జలం పట్టుకొచ్చి వాటిని ఒక కుంభంలో నిక్షిప్తం చేసి పూజించి వాటి ద్వారా ఈ యొక్క అభిషేకం చేయాలి కాబట్టి కుంభాభిషేకం అని వచ్చింది. అలాగే నదులకి అన్నీ కూడా సేకరణకు వెళ్ళారు మా వాళ్ళు, చాలా మటుకు తీసుకొచ్చారు. కొద్దిగా గొప్ప ఉంటే ఇవాళ రేపట్లో అవి కూడా పూర్తి చేస్తారు. మనకి దొరికినంత వరకు అన్ని నదులు, సముద్రాల యొక్క జలంతోనే ఈసారి కూడా, క్రితంసారి అలాగే చేయడం జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది, తేడా ఏం లేదు. 12 సంవత్సరాలకు ఒకసారి అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటే ఈ చెడు ఏదైతే ఉందో అదంతా కూడా సంప్రోక్షణ అయిపోతుంది మొత్తం. అప్పుడు ఆలయం యొక్క అంటే ప్రతిష్ట పెరుగుతుంది. ఆలయానికి కుంభాభిషేకం వలన పవిత్రత పెరగటం, ఆ యొక్క కింద విగ్రహాల కింద ఉండేటువంటి యంత్రాలకి శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగే నిమిత్తంగా చేసేటువంటిది. ఆ శక్తి పెరిగినప్పుడే మనం చేసే పూజలకి ఫలితాలు ఎక్కువ వస్తాయి. మనం ఎక్కువ ఇంట్లో కంటే దేవాలయంలో పూజ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని కదా వస్తాము. ఎందువలన అంటే ఆ యంత్రం వలన. ఆ యంత్రానికి ఎప్పటికప్పుడు మనము శక్తి పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉండడం అనేది అనూచానంగా వస్తున్న విధానం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గ గుడికి మాత్రమే ఇలాంటి ఒక విశిష్టత ఉందా, లేదు అంటే అన్ని చోట్ల జరుగుతాయి. అదే చిన్న దేవస్థానాల్లో కొంచెం హడావిడి లేకుండా జరుగుతాయి, పెద్ద దేవస్థానాల్లో కొంచెం విశేషంగా జరుగుతాయి. అన్ని చోట్ల జరుగుతాయి, అంతా మామూలు. అది ఆగమంలో అందరికీ ఒకటే, అందరికీ చెప్పబడింది. అది ఇప్పుడు ఈ యొక్క ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అలాగే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏర్పాట్లు అన్నీ కూడాను అన్నీ ఇంచుమించుగా చివరి దశకు వచ్చినాయి. ముఖ్యంగా పైకి వెళ్ళడానికి మాకు మార్గం ఒకటి వేయాలి, అది ఆ మెట్ల మార్గం తయారు చేశారు. తర్వాత ఏమో ఈ మిగిలినటువంటి వైదిక కార్యక్రమాలన్నీ కూడా యథాప్రకంగా 6వ తారీఖు ఉదయం 8ంటికి మొదలయ్యి 8వ తారీఖు 9ంటిలో పూర్ణాహుతితో ముగుస్తాయి. తర్వాత అభిషేకం, తర్వాత స్వామివారే అభిషేకం చేస్తారు. కంచి స్వామివారి యొక్క కరకమలాలతో ఈ యొక్క కుంభాభిషేకం, తర్వాత అనంతరం ఆయనతోనే ఆ పూజ కూడా ఆయనే చేస్తానన్నారు. అదంతా కూడా ఆయన ద్వారా జరుగుతాయి. ఎటువంటి వారు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది? ఇప్పుడు ప్రజెంట్ ఎవరు నిర్వహిస్తున్నారు ఇదంతా? ప్రస్తుతం మేము ఇక్కడ వైదిక సిబ్బంది, అర్చకులు కలిసి చేస్తున్నాము. బయట నుంచి ఎవరో కొత్తగా ఏం లేరు. ఆ వేళకి మాత్రం ఆ 2-3 రోజులకి మాత్రం కొంతమందిని మేము సరిపోం కాబట్టి కొంతమందిని బయట వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. 20 మందిని సుమారుగా ఋత్విక్కులను బయట వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అంటే టోటల్గా ఎంతమంది మధ్య ఈ కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు? సుమారుగా 40 నుంచి 50 మంది దాకా ఉంటారు.
సుమారు 40 నుండి 50 మంది దాకా కూడా వైదిక కమిటీ సభ్యులతో అలాగే బయట నుంచి కొంతమంది కూడా వచ్చి ఈ మహా కుంభాభిషేకం అయితే నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమాలకు కూడా చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈసారి 12 సంవత్సరాలకు వచ్చే ఒక రోజు కాబట్టి చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి ఇంద్రకీలాద్రిపై. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఆ కుంభాభిషేకంకి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చివరి దశకు చేరుకున్నాయి. మార్చి 6వ తారీఖు నుండి కూడా 8వ తారీఖు వరకు 3 రోజుల పాటు కూడా నిర్వహిస్తారు. 8వ తారీఖు పూర్ణాహుతితో ఈ కార్యక్రమం అయితే ముగింపు కార్యక్రమం చేపడతారు. అలాగే 12 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి వివిధ నదుల నుండి వివిధ సముద్రాల నుండి నీరుని సేకరించి ఇక్కడ మహాకుంభాభిషేకం పైనుంచి గోపురం నుంచి కూడా వాళ్ళు కుంభాభిషేకం నిర్వహిస్తారు. సంప్రోక్షణ చేస్తారు. ముందుగా ఆలయానికి కూడా ఏదన్నా చెడు జరిగిందా లేదా అనేది తెలియదు కాబట్టి అప్పటికప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి 12 సంవత్సరాలు కూడా ఇది ఖచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది ఈ పూజా కార్యక్రమం అనేది అని చెప్పి కూడా స్వామి విజయానంద సరస్వతి కూడా చెప్పడం జరిగింది. సో దాంతో ఈ పీఠాధిపతులందరూ కలిసి కూడా ఈ మహాకుంభాభిషేక ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. యంత్రశక్తి పెరగడానికి కూడా గోపురం దగ్గర నుంచి కూడా పైనుంచి కుంభాభిషేకం అయితే నిర్వహిస్తారు. గుడిని కూడా సంప్రోక్షణ చేసే వివిధ కార్యక్రమాలు కూడా పూజా కార్యక్రమాలు కూడా చేపడుతున్న సిచ్యువేషన్ అయితే ఇంద్రకీలాద్రిపై కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా పూర్తి చేస్తున్నారు. అటు కలెక్టర్ ఆధ్వర్యంలో ఇటు సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా నిర్వహిస్తున్నారు. కింద వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా ఎక్కడ సెక్యూరిటీ పెంచాలి ఎక్కడ సెక్యూరిటీ ఉండాలి అని చెప్పి కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు సిపి రాజశేఖర్ బాబు అలాగే కలెక్టర్ లక్ష్మీష కూడా దీని మీద పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆలయ అధికారులు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే కంప్లీట్గా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ, ఇంద్రకీలాద్రి నుండి.